గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పేరిట ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటి స్థలాలు అయితే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు అందులో ఎవరైతే అనర్హులు ఉన్నారో అంటే పట్టా అందుకున్న వారిలో అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది ద్వారా రీవెరిఫికేషన్ అయితే చేపట్టబోతుంది. దీనికి సంబంధించి రీవెరిఫికేషన్ అనేది ఇప్పటికే చాలా గ్రామాల్లో అయితే స్టార్ట్ చేశారు. మరికొన్ని గ్రామాల్లో మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ కారణాల చేత మీ పట్టా అనేది రద్దు చేసే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంటి స్థలాలు రీవెరిఫికేషన్ చేయడం కోసం రెవెన్యూ సిబ్బందికి యాప్ అనేది తీసుకొచ్చారు. అలాగే లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఆ విఆర్ఓకి అయితే ఉంటుంది. వారు ఆ యాప్ లో లాగిన్ అయిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ రెగ్యులేషన్, అలాగే హౌస్ సైట్ రీవెరిఫికేషన్, ఎంఐఎస్, అలాగే ప్రొఫైల్ ఇలా 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హౌస్ సైట్ రీవెరిఫికేషన్ అయితే చేయాలి కాబట్టి ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత విలేజ్ నేమ్, అలాగే లేఅవుట్ నేమ్, అలాగే ప్లాట్ నెంబర్ ఇలాంటివి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విలేజ్ నేమ్ అనేది ఏ విలేజ్ అయితే వెరిఫికేషన్ చేస్తారో ఆ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత లేఅవుట్ నెంబర్లు అయితే ఉంటాయి, ఆ లేఅవుట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ప్లాట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ప్లాట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాట్ అనేది ఎవరికి అసైన్ చేశారో వారి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. అక్కడ బెనిఫిషరీ డీటెయిల్స్, అలాగే రిజిస్ట్రేషన్ ఐడి, బెనిఫిషరీ నేము, రిలేషన్ నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ప్లాట్ డీటెయిల్స్. అంటే బెనిఫిషరీ డీటెయిల్స్ అనగానే ఇంకా రిజిస్ట్రేషన్ ఐడితో పాటు వారికి సంబంధించి పేర్లు, అలాగే వారి ప్లాట్ నెంబరు, వారి ఫోన్ నెంబరు, వాళ్ళ లేడీస్ కి అయితే పట్టా అయితే ఇస్తారు కాబట్టి వారి భర్త పేరు, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్ అని వచ్చి 2 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈజ్ ద ప్లాట్ వేకెంట్ అని వచ్చి ఎస్ ఆర్ నో అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఈజ్ ద ప్లాట్ వేకెంట్ అంటే నాకు అర్థమైనంత వరకు మాత్రం అక్కడ బెనిఫిషరీకి ఏదైతే ఇంటి స్థలం మంజూరు చేశారో ఆ ఇంటి స్థలంలో ఇల్లు అనేది నిర్మించారా లేదంటే ఖాళీగా ఉందా, దీని యొక్క అర్థం అయితే అది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఖాళీగా ఉందనేసి ఎస్ అని క్లిక్ చేయాలి, లేదంటే నో అని అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఈజ్ ఎలిజిబుల్ అంటే ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారు ఆ పట్టా పొందడం కోసం అర్హులేనా అని ప్రశ్న అయితే ఉంది. అర్హులైతే ఎస్ అని క్లిక్ చేస్తారు, లేదంటే నో అని క్లిక్ చేస్తారు. తర్వాత రిమార్క్స్ అయితే రాస్తారు. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అయినట్టుగాను, లేదంటే ఏదో ఒక రిమార్క్స్ అయితే రాస్తారు. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయితే కొన్ని ప్రశ్నలు అయితే అంటే కొన్ని ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇన్ఎలిజిబుల్ అని చేస్తున్నారు అని, అంటే బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారిని ఎందుకు ఇన్ఎలిజిబుల్ చేస్తున్నారు, ఏ కారణాల చేత ఇన్ఎలిజిబుల్ చేస్తున్నారు అని కొన్ని రకాల ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఆప్షన్లు అనేవి 18 రకాలుగా అయితే ఇన్ఎలిజిబుల్ చేయడానికి ఉందని అయితే మనం గత వీడియోలో చెప్పుకున్నాం. కానీ అక్కడ 16 రకాలుగా ఇన్ఎలిజిబుల్ చేసి 17వ ఆప్షన్ వచ్చేసి ఆదర్శ్ అని అయితే ఇచ్చారు. ఆ ఆదర్శ్ లో ఏదో ఒక కారణం చేత ఇన్ఎలిజిబుల్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక ఆ ఆప్షన్లు ఏంటి ఇప్పుడు చూద్దాం. అంటే ఏ విధాలుగా ఆ పట్టాకి ఇన్ఎలిజిబుల్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు చూద్దాం. మొదటి ఇన్ఎలిజిబుల్ రీజన్ చూసినట్లయితే నాట్ అండర్ బీపీఎల్ కేటగిరీ, అంటే బీపీఎల్ కేటగిరీకి చెందిన వారు కాదు కాబట్టి వారిని ఇన్ఎలిజిబుల్ చేయొచ్చని అక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వారికి వైట్ రేషన్ కార్డు లేదు కాబట్టి వారు ఈ పథకానికంటే ఆ ఇంటి స్థలం పొందడానికి అనర్హులు అయితే అవుతారు అని అక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక రెండవ ఆప్షన్ చూసినట్లయితే హ్యావింగ్ ఓన్ హౌస్ ఆర్ హౌస్ సెట్, అంటే ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి సొంత స్థలం అయితే ఉంది, లేదంటే సొంత ఇల్లు ఉంది, ఏదో ఒక సొంతంగా వారికి ఇల్లు అయితే ఉంది, లేదంటే వారు ఎవరో ఒకరి ద్వారా ఇంటి స్థలం అయితే పొందారు, ఏదో ఒక ఇంట్లో అయితే ఉంటున్నారు కాబట్టి వారిని ఎలిజిబుల్ అయితే చేయొచ్చు. ఎర్లియర్ అవైల్డ్ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్, అంటే ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో అంటే బెనిఫిషరీ ఉన్నారు ఇంటి స్థలం పొందిన వ్యక్తి, వాళ్ళు ఇంతకు ముందే అంటే గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఏదో ఒక ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం కానీ ఇంటి లోన్ కానీ పొందారు, అంటే వారికి ఇంటి స్థలం ఉన్నట్టే కాబట్టి ఆ విధంగా వారిని ఇన్ఎలిజిబుల్ అయితే చేయొచ్చు. తర్వాత చూసినట్లయితే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నట్లుగా అయితే అక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 3 ఎకరాల మాగాని కానీ లేదంటే 7 ఎకరాల మెట్ట భూమి కానీ ఉన్నట్లయితే వారిని ఇన్ఎలిజిబుల్ చేయడానికి అక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అని, లేదంటే 4 వీలర్ ఉందని, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని. మేబీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే కొంతమందికి సచివాలయ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందికి ఈ ఇంటి స్థలాలు అయితే మంజూరు అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పుడుకి వారు మేబీ రెగ్యులరైజేషన్ అవ్వకపోవచ్చు కొంతమంది ఉద్యోగులు, తర్వాత వారికి ప్రమోషన్ వచ్చిన తర్వాత వారికి ఆ ఇంటి పట్టా అయితే ప్రభుత్వ ఉద్యోగం పొందారు కాబట్టి రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా కూడా కొంతమందికి ఈ పట్టా అనేది రద్దు అవ్వచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఉంది అని, లేదంటే హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు దానికి సంబంధించి రిసిప్ట్ ఉంది, ఇలాంటి కారణాల చేత కూడా అంటే అలాంటివి పే చేస్తున్నారంటే ఆ వ్యక్తి పేరున మేబీ ఇంటి స్థలం అయితే ఉండొచ్చు కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకుని వారిని ఎలిజిబుల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలాగే పర్మనెంట్ మైగ్రేషన్, అంటే శాశ్వతంగా వేరే ప్రాంతానికి వలస వెళ్ళారు, ఎక్కడ కూడా అందుబాటులో లేరు కాబట్టి వారిని ఎలిజిబుల్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే డెత్ అయిన తర్వాత లీగల్ హెయిర్ ఉన్నట్లయితే, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వారసులు ఉన్నట్లయితే వారికి ఆ పట్టా అనేది చెందుతుంది. ఒకవేళ వాళ్ళ వారసులు ఎవరు లేకపోతే, అంటే డెత్ అయ్యి లీగల్ హెయిర్ లేకపోతే, వాళ్ళ వెనకాల వారసులు ఎవరు లేకపోతే ఆ పట్టాను కూడా ఎలిజిబుల్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. మోర్ దాన్ 1 ప్లాట్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ,
ఇక్కడ ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి ఇంటి స్థలాలు అనేవి రావటం. ఇక్కడ రేషన్ కార్డును బేస్ చేసుకుని అయితే చూస్తారు కాబట్టి ఒకే రేషన్ కార్డులో ఒకరికంటే ఎక్కువ మందికి ఇంటి స్థలాలు అయితే మంజూరు చేస్తే కనుక ఒకరికి రద్దు చేసి మరొకరికి అయితే ఇంటి స్థలం అయితే ఉంచడం జరుగుతుంది. అలాగే ప్లాట్ సోల్డ్ త్రూ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్, అంటే రిజిస్టర్ కాని డాక్యుమెంట్ తో వేరే వాళ్ళకి ఆ ఇంటి స్థలం అనేది అమ్మేయటం. రిజిస్టర్ కానివే ఉంటాయి, ఎందుకంటే అవి ఇంటి స్థలాలు ఇచ్చినవి 2019-20 టైంలో కదా, పైగా 2024లోనే వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేశారు, అది కూడా కన్వీనియన్స్ డీడ్ ద్వారా. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు. కాబట్టి వారిని ఈ విధంగా కూడా ఎలిజిబుల్ అయితే చేయొచ్చు. అంటే వారికి ఇచ్చిన ఎవరైతే ఇంటి స్థలం పొందారో ఆ వ్యక్తి వేరే వాళ్ళకి ఇంటి స్థలం అమ్మేస్తే కనుక అలాంటి వారి పట్టాలు కూడా రద్దు చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే పొజిషన్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ నాట్ హెల్డ్ బై ఒరిజినల్ బెనిఫిషరీ, అంటే ఆ ప్లాట్ అనేది ఎవరికి ఇచ్చారో ఇప్పుడు ఆ వ్యక్తి వారికి కేటాయించిన ఇంటి స్థలంలో ఉండడం లేదు, వేరే వ్యక్తి అయితే ఉంటున్నారు. కాబట్టి వారికి ఆ ఇంటి పట్టా అనేది రద్దు చేసడానికి అక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అన్మ్యారీడ్ పర్సన్, అంటే పెళ్లి కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి స్థలం పట్టా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే మైనర్, అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కనుక పట్టా ఇచ్చుంటే అలాంటి వారికి కూడా పట్టా రద్దు చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. పైవేవి కాకుండా కొత్తగా ఏదైనా ఇనెలిజిబుల్ రీజన్ ఉంటాయి కనుక అదర్స్ అని సెలెక్ట్ చేసి అక్కడ మేబీ రిమార్క్స్ రాయడానికి, అంటే అదర్ రీజన్ ఏంటని రాయడానికి ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ ఆప్షన్ అనేది రాసి సబ్మిట్ చేయడానికి వారికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని రకాలుగా మీ యొక్క పట్టాన్ని రద్దు చేయడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటే ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ లో అయితే దొరుకుతారు. మేబీ కొన్ని పట్టాలు అయితే ఈ విధంగా అయితే అనర్హులుగా అయితే తొలగించడానికి అవకాశం అయితే ఉంటుంది.